గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. చూడండి అన్న, సో లాస్ట్ క్లాస్లో మీకు ఎలక్ట్రిక్ కిటిల్ అండ్ సీలింగ్ ఫ్యాన్ కోసం మనం తెలుసుకున్నాం. ఎలక్ట్రిక్ కిటిల్ని ఏం చేస్తారు, అసలు దాంట్లో వల్ల యూజ్ ఏంటి, దాంట్లో ఉండే పార్ట్స్ ఏంటి, ఇంటర్నల్గా దాన్ని ఎలా రిపేర్ చేస్తారు, దాంట్లో ఈ రిపేర్స్ ఎలా చెక్ చేయాలి, ఏ రకమైన ఫాల్ట్స్ వస్తాయని చెక్ చేస్తున్నాం. అదేవిధంగా సీలింగ్ ఫ్యాన్ కూడా సేమ్ యాస్టీస్గా దాని పార్ట్స్ ఏంటి, దాని ఇన్నర్ పార్ట్స్, దాని వర్కింగ్ ఏంటి, అసలు దాంట్లో ఏ రిపేర్స్ వస్తాయి, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ విధంగా టెస్ట్ చేయాలి, ఎలా డిస్మాంటిల్ చేయాలి, ఎలా అసెంబుల్ చేయాలి, ఈ విధంగా తెలుసుకున్నాం. సో ఈరోజు మనం టేబుల్ ఫ్యాన్ కోసం చూద్దాం. సో టేబుల్ ఫ్యాన్ కూడా ఇంచుమించుగా నథింగ్ బట్ సీలింగ్ ఫ్యాన్ లాగా ఉంటుంది. బట్ ఇందులో ఏంటంటే మనకి బాడీ తిరగదు, ఓన్లీ మోటార్ తిరుగుతుంది ఇందులో. సో మనకి ఫ్యాన్కి వచ్చేసరికి ఏంటంటే రోటర్ మధ్యలోది వైండింగ్తో ఉన్న అనేది అది మనకి స్టేషనరీగా ఉంటుంది. చుట్టూది రొటేట్ అవుద్ది అనమాట, బాడీ రొటేట్ అవుద్ది. ఇన్నర్ పార్ట్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. బట్ ఇందులో అలా కాదు, ఇందులో ఇన్నర్ది రొటేషన్ అవుద్ది, అవుటర్ది మొత్తం స్టాటర్గా ఉంటుంది. సో అదే డిఫరెన్స్ మెయిన్ టేబుల్ ఫ్యాన్కి. సో చూడండి, టేబుల్ ఫ్యాన్ ఎందుకు మనకి యూజింగ్, మామూలు మనకి గాలి వేయడం కోసం, కూల్ ఎయిర్ రావడానికి, మనకి కొంచెం సరౌండింగ్స్లో అంతా కూడా ఎయిర్ ఫ్లో అనేది ఎక్కువగా అవడానికి కోసం వాడతారు. ఈ సింగిల్ ఫేస్ ఏసీ స్ప్లిట్ ఫేస్ టైప్ ఆఫ్ పర్మనెంట్ కెపాసిటర్ టైప్ ఇండక్షన్ మోటార్. సో ఇందులో వాడేది ఇండక్షన్ టైప్ కెపాసిటర్ టైప్ ఇండక్షన్ మోటార్ అనేది వాడతాడు. ఫ్యాన్లో వాడినట్టుగానే సింగిల్ ఫేస్ ఇండక్షన్ టైప్ కెపాసిటర్ మోటార్ వాడతాడు. విల్ బీ యూజింగ్ ఇన్ యర్ టేబుల్ ఫ్యాన్ when power supply is given, its rotate part starts rotating. సో మనం పవర్ సప్లై ఇవ్వగానే దాంట్లోనే రొటేషన్ బట్ ఏమవుతుంది, రొటేషన్ స్టార్ట్ చేస్తుంది. ద షాఫ్ట్ ఆఫ్ ది మోటార్ విల్ బీ కనెక్టెడ్ విత్ ద బ్లేడ్స్. దానికి ఉన్న మోటార్కి ఉన్న షాఫ్ట్కి ఎండ్లో మనం బ్లేడ్స్ అనేది కనెక్ట్ చేసుకుంటాం. సో ద మోటార్ రొటేట్స్, ద బ్లేడ్స్ విల్ ఆల్సో రొటేట్ అండ్ గివ్ అవుట్ ఆఫ్ ఎయిర్. సో మోటార్ రొటేట్ అయినప్పుడు ఏమవుద్ది, ఆ బ్లేడ్స్ కూడా రొటేట్ అయ్యి మనకి ఏమవుద్ది, ఎయిర్ అనేది మనకి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దాని యొక్క కన్స్ట్రక్షన్ చూడండి. మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ద టేబుల్ ఫ్యాన్. సో యాస్టీస్గా నేను మనం సీలింగ్ ఫ్యాన్ ఎలాగైతే చూసాము, సో అదేవిధంగా దీనికి కూడా సేమ్ పార్ట్స్ ఉండడం, అంటే కొంచెం ఇంచుమించుగా అలాగే ఉంటుంది ప్రతి పార్ట్ కూడా. అంటే దానికి కొంచెం డిఫరెన్స్ వస్తుంది. బట్ మనకి దీంట్లో మెయిన్గా కామన్గా ఉండేది ఏంటంటే ఫాల్స్ ఐడెంటిఫికేషన్ కాదు, కొంచెం టెస్టింగ్ ప్రొసీజర్ అండ్ రిపేర్ కూడా సేమ్ ఇంచుమించుగా ఒకేలా ఉంటుంది. టెస్టింగ్ ప్రొసీజర్ అండ్ రిపేర్, ఫాల్స్ ఐడెంటిఫికేషన్ కూడా ఒకేలా ఉంటుంది, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫాల్స్. సో మిగతావన్నీ కూడా కొంచెం మారుతాయి. సో చూడండి, మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ద టేబుల్ ఫ్యాన్. బాడీ, మెటల్ బాడీ మేడ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ హౌసెస్ ఆల్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఫ్యాన్స్. సో మెటల్ బాడీతో చేయబడి ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కవర్స్ మేడ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ అండ్ ఫిట్టెడ్ విత్ బుషెస్ ఆర్ బాల్ బేరింగ్స్. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కవర్స్ ఎలా ఉంటాయన్నా క్యాస్ట్ ఐరన్ దాంతో రెడీ చేస్తారంట, బుషెస్ అండ్ బాల్ బేరింగ్స్తో ఫిట్ చేస్తారు జరుగుతుంది దీనికి. ఓకే, నెక్స్ట్ మోటార్. ద మోటార్ యూజ్డ్ ఆన్ టేబుల్ ఫ్యాన్ ఈ సింగిల్ ఫేస్ ఏసీ స్ప్లిట్ ఫేస్ టైప్ ఆర్ పర్మనెంట్ కెపాసిటర్ టైప్ మోటార్. సో ఇందులో వాడేది పర్మనెంట్ కెపాసిటర్ టైప్ మోటార్. కెపాసిటర్ స్టార్ట్ రన్నింగ్ ఇండక్షన్ మోటార్ అంటారు దాన్ని. ద స్టార్టర్ కోర్ లామినేటెడ్ అండ్ హాలో సిలిండ్రికల్ ఇన్ షేప్ మేడ్ లామినేటెడ్ స్టీల్. సో స్టార్టర్ దాని చుట్టూ ఉన్న స్టార్టర్ బాడీ ఎలా ఉంటుందంటే దానిపైన ఉన్న బాడీ అంతా కూడా సిలిండ్రికల్ షేప్లో ఉంటుందని చెప్తున్నాడు. ఇట్ హ్యాస్ స్లాట్ ఫర్ ప్లేస్ స్టార్టర్ వైండింగ్ మేడ్ ఆఫ్ అల్యూమినియం ఆర్ కాపర్. సో స్టార్టర్ వైండింగ్ అల్యూమినియం లేదా కాపర్తో చేయడం జరుగుతుందంట. ఇట్స్ రోటర్ ఆ స్క్విరెల్ గేజ్ రోటర్. సో రోటర్ ఏంటి, మనకి స్క్విరెల్ గేజ్ రోటర్ అంటే స్పీడ్ అనమాట, స్పీడ్గా తిరిగేది అనమాట. ఆసిలేటింగ్ గేర్ బాక్స్. ద ఆసిలేటింగ్ మిషన్ టైప్ మూవింగ్ అ ఫ్యాన్ ఫ్రమ్ సైడ్ టు సైడ్. సో ఆసిలేటింగ్ గేర్ బాక్స్, దాంట్లో మీరు చూస్తుంటే టేబుల్ ఫ్యాన్కి ఒక గేర్ బాక్స్ అనేది ఉంటుంది. అది ఏం చేస్తే మనకి అటు ఇటు ఫ్యాన్ని కొంచెం 180 degreesలో రొటేట్ చేయడం జరుగుతుంది. 360 degrees రొటేట్ చేయదు కాబట్టి 180 degrees మనకి రొటేషన్ అనేది అటు ఇటు జరుగుతుంది. ఆ రొటేషన్ వల్ల ఏంటంటే మనకు ఒకరికి అక్కడ కొంచెం అటు ఒక వేలో కూర్చుని వేరే మనకి ఎదురుకుండా ఆపోజిట్లో కూర్చున్న ఉండి మనకి కొంచెం కొంచెం దూరంగా ఆపోజిట్లో కూర్చున్న వాళ్ళు అవునండి. సో వాళ్ళకు కూడా గాలి అనేది
తగలడం జరుగుతుంది. దానికి ఏం చేస్తుంది, గేర్ మెకానిజం అనేది వాడతారు దాంట్లో, గేర్ బాక్స్ అనేది. వన్ ఎండ్ ఆఫ్ ది షాఫ్ట్ ఈజ్ అటాచ్డ్ టు ద బ్లేడ్ అండ్ అదర్ ఈజ్ అటాచ్డ్ టు ద ఆసిలేటింగ్ గేర్ బాక్స్. సో ఒక సైడ్ ఏం చేస్తాడన్న ఈ మోటార్కి ఒక సైడ్ బ్లేడ్ అనేది కనెక్ట్ చేస్తాడు, మన ఫ్యాన్ బ్లేడ్స్ అనేది. ఇంకో బ్యాక్ సైడ్ ఏం చేస్తాడు, గేర్ బాక్స్ అనేది కనెక్ట్ చేస్తాడు. ద మోటార్ కేస్ జాయిన్ ద గేర్ బాక్స్ టు కనెక్ట్ ద రొటేటింగ్ రోటర్ అండ్ స్టార్టర్స్. సో ఇన్ కేస్ ఆఫ్ జాయిన్ ద గేర్ బాక్స్ టు కంటైన్ ద రోటర్ అండ్ స్టార్టర్. సో ఈ మోటార్ కనెక్ట్ చేసిన గేర్ బాక్స్ ఏం చేస్తుంది, రోటర్ని అండ్ స్టేషనరీ పార్ట్ని కూడా టోటల్గా రొటేట్ చేయడం అనేది జరుగుతుంది దీనికి. నెక్స్ట్ బేస్. ద టేబుల్ ఫ్యాన్ బేస్ హౌస్ ద రెగ్యులేటర్. ఇట్ ఆల్సో హ్యావ్ ఏ కవర్. ఒక నిమిషం, ఇక్కడ ప్లస్ ఏదో పడింది, చెక్ చేస్తాను ఏంటండి. సారీ, ప్లస్ ఏం లేదు, జస్ట్ ఇది నార్మల్గా. సో ఇట్ ఆల్సో హ్యాజ్ ఏ కవర్. సో కింద టేబుల్ ఫ్యాన్కి కింద ఒక బేస్ ఉంటుంది కదా అన్న, బేస్లోకి వచ్చేసరికి ఏంటది, అది రెగ్యులేటర్ యొక్క హౌస్ అనమాట. అంటే అక్కడికి వచ్చేసరికి పవర్ సప్లై అండ్ దాని యొక్క రెగ్యులేటర్ అన్నీ కూడా అక్కడే కనెక్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్ రెగ్యులేటర్ అండ్ క్నాబ్స్. రెగ్యులేటర్ కంట్రోల్ స్పీడ్ ఆఫ్ ది ఫ్యాన్. Knobs is at the back of the fan and used the control and oscillation of the fan. సో రెగ్యులేటర్ క్నాబ్కి వచ్చేసరికి ఏంటన్నా మనకి అక్కడ, సో కిందకి వచ్చేసరికి చూడండి ఇక్కడ బాడీలో చూడండి, ఈ రెగ్యులేటర్ క్నాబ్స్ అనమాట. ఏం చేస్తే మనకి స్పీడ్ కంట్రోల్ చేయడం బటన్స్ కింద పడుతుంది. దీనికి ఒకసారి మనకి ఏంటంటే రొటేట్ చేసుకునేది కూడా ఇస్తాడు రెగ్యులేటర్ కూడా, స్పీడ్ కంట్రోల్ రెగ్యులేటర్ రొటేటర్ కూడా ఇస్తాడు. అదేవిధంగా ఏంటిది రొటేట్ చేసుకోవచ్చు మనం. దీని యొక్క ఆసిలేషన్ కంట్రోల్ చేసేది దీని వెనకాల ఉంటుంది, ఒకసారి దీని కింద ఇస్తాడు అనమాట ఆసిలేషన్ కంట్రోల్ చేసేది కూడా. నెక్స్ట్ బ్లేడ్స్ గివ్ అవుట్ ఎయిర్. ద ఫ్యాన్ ఆల్సో హ్యాస్ ఫ్రంట్ ఆఫ్ ది బ్యాక్ కవర్ గార్డ్ ఫర్ సేఫ్టీ. సో బ్లేడ్స్ అనేది ఏం చేస్తుంది, మనకి ఎయిర్ అనేది అప్లై చేస్తాయి. ఈ బ్లేడ్స్కి ఏం చేస్తారు, ఫ్రంట్ బ్యాక్ కూడా ఒక సేఫ్టీ గార్డ్ కవర్ లాంటిది అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకో సేఫ్టీ గార్డ్ అంటే ఇదేనండి, పైన గీతలతో చూసారా, దీన్ని సేఫ్టీ గార్డ్ అంటారు పైన. అంటే మనకి చేతులు గట్ట పెట్టుకుండా దాన్ని తాడకుండా చాలా ఫుల్ స్పీడ్లో తిరుగుతుంది కదా, సో మన చేతులే పెట్టుకుని ఉండడం కోసం. సప్లై కార్డ్స్ చూడండి. 3-core flexible sheeted conductor of length of about 2 meters is employed as the earthing conductor together with other 2 conductors. Cord grip is also well inserted on enter point of cord into the body. సో మనకి యాక్చువల్గా ఇప్పుడు చూసిన టేబుల్ ఫ్యాన్స్కి అయితే అందరూ కూడా 2-pin సాకెట్స్ 2-pin ప్లగ్లే ఇస్తున్నారు. సో యాక్చువల్ 2-pin ప్లగ్స్ అనేది వాడడం కూడా చాలా ప్రాబ్లం అనేది. మనకి ఏంటంటే అది కింద ఉండే బాడీ, మన సీలింగ్ ఫ్యాన్లో కాదు కదా, అది కింద ఉండేది ఎప్పుడు మనం టచ్ చేసేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఏ పవర్ సప్లై అయినా మనకి ఇవ్వచ్చు, దేని లోపల బాడీ అన్న ఎర్తింగ్ అవ్వచ్చు. ఎర్తింగ్ అయినప్పుడు మనం దాన్ని ముట్టుకున్నామంటే మనకి షాక్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా దానికి త్రీ కోర్ కేబుల్ వేయాలి, దాంట్లో ఖచ్చితంగా ఎర్తింగ్ వైర్ అనేది కన్ఫర్మ్ ఉంటుంది. బట్ మనకు ఇప్పుడు వచ్చే డిజైన్స్ అన్ని ఏంటంటే మనకి మ్యాక్సిమం 2, ఎందుకంటే ప్లాస్టిక్ బాడీస్ ఇస్తున్నాడు చాలా మటుకు. సో ప్లాస్టిక్ బాడీస్ ఇవ్వడంతో ఏంటంటే మనకి పవర్ సప్లైకి సంబంధించి మొత్తం అంతా కూడా ప్లాస్టిక్ బాడీ ఇస్తున్నాడు బయట. లోపల మోటార్ ఒకటే మాత్రం ఐరన్ ఉంటుంది, బ్లేడ్ ఒకటి ఉంటుంది, అది మనం టచ్ చేయం. సో చుట్టూతో కూడా ఇంకా ప్లాస్టిక్ బాడీ అనేది ఇస్తున్నాడు సేఫ్టీగా. సో దానికోసం ఏంటంటే వాడు 2-pin ప్లగ్ ఇచ్చుకుంటాడు 3-core కేబుల్ మానేసి. సో అది మనం చూసుకోవాలి మెయిన్గా. అయినా సరే మనం ఎప్పుడు కూడా మన ఫ్యాన్ పట్టుకున్నప్పుడు సప్లై ఆపేసే పట్టుకోవాలి, ఎందుకంటే మనకి చెప్పలేం. సపోజ్ ఏదైనా బాడీకి కింద మన మధ్యలో రాడ్ కావచ్చు, దేనికన్నా టచ్ అవ్వచ్చు. దాన్ని టచ్ అయినా మనం ఏంటి ఏదైనా షాక్ కొట్టిందని మనకి ఎఫెక్ట్ అవుద్ది. అలాంగ్ విత్ ద అబోవ్ మెయింటైన్డ్ పార్ట్స్, నట్ బోల్ట్స్, వాషర్స్ అండ్ అదర్ ఇన్సులేటెడ్ మెటీరియల్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ టు టేబుల్ ఫ్యాన్. సో ఈ పై పార్ట్స్ కాకుండా ఇంకా మన ఫిట్టింగ్కి వాటికి మొత్తం కూడా ఇంకా నట్స్, బోల్ట్స్, వాషర్స్ ఇలాంటివన్నీ కూడా వాడతారు ఇంకా టేబుల్ ఫ్యాన్లో. సో ఇది టేబుల్ ఫ్యాన్ యొక్క పార్ట్స్, ఇంటర్నల్ పార్ట్స్ అనేది మనం పార్ట్స్ ఆఫ్ ది టేబుల్ ఫ్యాన్స్ చూడండి. సో పార్ట్స్ ఇచ్చాను దీంట్లో క్లియర్గా. ఈ డయాగ్రామ్ వేయబోయినా పర్లేదు, ఈ డయాగ్రామ్ మాత్రం వేసుకోండి ఖచ్చితంగా, ఓకేనా. నెక్స్ట్ ఇంటర్నల్ పార్ట్స్, ఇది కూడా ఖచ్చితంగా వేయాలన్న మోటార్ అనేది. సో మోటార్ మీకు ఎలా కనిపిస్తే అలా డిజైన్ సింపుల్గా వేయండి అంతే తప్ప. సో ఇంటర్నల్ పార్ట్స్ చూసారు కదా, గేర్ బాక్స్ ఇక్కడ కనెక్ట్ చేశాడు, కెపాసిటర్, మోటారు, దాని యొక్క షాఫ్ట్, సప్లై కార్డ్స్, కేబుల్స్, ఓకే. అలాగే ఎలక్ట్రికల్ వైరింగ్ డయాగ్రామ్. సో వైరింగ్ డయాగ్రామ్ చూసారు కదా,
The fan consists of a parallel connected starter of running winding. The parallel combination of capacitor is series of the regulator and supply. The capacitor connected in series with the starting winding. Show the diagram. సో మనం కెపాసిటర్ ఏం చేస్తాడు, స్టార్టింగ్ వైండింగ్కి సిరీస్లో కనెక్ట్ చేసుకుంటాడు. మనం నేను ఇచ్చేది మాత్రం ప్యారలల్ సప్లై ఇస్తాం. ఇచ్చాడు కెపాసిటర్కి అండ్ రన్నింగ్ వైండింగ్ 2కి మనకి ఫేస్ సప్లై అండ్ న్యూట్రల్ సప్లై ఇచ్చి ఇక్కడ చూడండి. స్టార్టింగ్ సప్లైకి రన్నింగ్ సప్లైకి రెండు కూడా ఫేస్ సప్లై డైరెక్ట్గా ఇచ్చారు రెగ్యులేటర్ నుంచి. కెపాసిటర్ స్టార్ట్ రన్నింగ్ అనమాట ఇది మొత్తం. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది డయాగ్రామ్. సో ఈ వైరింగ్ డయాగ్రామ్స్ బట్టి మీరు ఇంట్లో వాడే మీ ఫ్యాన్లో గట్రా చూస్తే మీకు కనెక్షన్ అనేది కెపాసిటర్ నుంచి ఎలా దేనికి కనెక్ట్ అయి ఉంది ఇలా మీకు తెలుస్తుంది అన్న. ఈ S1 S2 అంటే స్టార్టింగ్ వైండింగ్ S2 అంటే స్టార్టింగ్ వైండింగ్ సెకండ్ అనమాట, ఎండింగ్ అనమాట. ఇది రన్నింగ్ వైండింగ్ ఒక స్టార్టింగ్, రన్నింగ్ వైండింగ్ ఒక ఎండింగ్ అనమాట. సో ఈ విధంగా ఉంటాయి, మనకి పేర్లు చూస్తే మీకే తెలుస్తుంది అక్కడ. సో ఈ ఒకసారి చెక్ చేసి మీరు మీ ఇంట్లో ఫ్యాన్లో కనెక్షన్లు గట్రా కూడా ఒకసారి చూడొచ్చు. దాన్ని బట్టి దాన్ని ఎలా టెస్ట్ చేయాలో కూడా మీకు తెలుస్తుంది ఖచ్చితంగా కూడా. స్టెప్స్ టు డిస్మాండ్లింగ్ అండ్ అసెంబ్లింగ్. సో డిస్మాండ్లింగ్ అసెంబ్లింగ్కి కావాల్సిన పార్ట్స్ ఏంటి, కావాల్సిన టూల్స్ ఏంటి. టూల్స్ చూడండి, మీకు తెలిసిన ఆల్రెడీ 20 వాట్స్ టెస్ట్ ల్యాంప్ కావాలి, ఇన్సులేటర్ కాంబినేషన్ ప్లేయర్ అండ్ లాంగ్ నోస్ ప్లేయర్, ఆయిల్ అండ్ గ్రీజు, హ్యామరు, స్క్రూ డ్రైవర్స్, స్పానర్స్, శాండ్ పేపర్ అండ్ పీస్ ఆఫ్ క్లాత్. శాండ్ పేపర్స్ ఇవన్నీ ఎక్కడైనా రస్ట్ పడితే కనుక దాన్ని మొత్తం మనం క్లీన్ చేయడం కదా. ఆయిల్ అండ్ గ్రీజ్ కూడా ఏదైనా తుప్పు పడితే రాకుండా ఉండవు. అక్కడ ఆయిల్ లేదా గ్రీజ్ అప్లై చేస్తారు, బేరింగ్స్ గట్రా తిరగకపోయినా గ్రీజ్ గట్రా వాడతారు. సో అది డిస్మాండ్లింగ్ ప్రాసెస్, డిస్మాండ్లింగ్ అండ్ అసెంబ్లింగ్ ప్రాసెస్ ఎలా రిమూవ్ చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది మొత్తం నట్ అండ్ బోల్ట్స్ ఇప్పడం, దాని యొక్క ఆసిలేషన్ రిమూవ్ చేయడం, ఆసిలేషన్ అసెంబ్లింగ్ ప్రాసెస్ రిమూవ్ చేయడం, ఇవన్నీ ఉంటాయి దీంట్లో. సో డిస్మాండ్లింగ్ అసెంబ్లింగ్ అనేది మామూలు రెగ్యులర్ ప్రాసెస్ అన్నీ కూడా. ఒకసారి పాయింట్స్ చదవండి, మీకు డిస్మాండ్లింగ్ అసెంబ్లింగ్ అనేది ఎలా ఉంటుందని మీకు క్లియర్గా తెలుస్తుంది. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫాల్ట్స్. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫాల్ట్స్. Faults can be occurring in fan. Open circuit, short circuit and earth leakage faults mainly running of winding, starting and auxiliary winding, capacitor and regulator. సో ఓపెన్ సర్క్యూట్ అవ్వచ్చు, షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు, ఎర్త్ అండ్ లీకేజ్ ఫాల్ట్స్ రావచ్చు. ఈ విధంగా ఉంటాయి మనకి. ఓపెన్ సర్క్యూట్స్ అన్నీ మీకు తెలుసు. ఓపెన్ సర్క్యూట్ అంటే సప్లై డిస్కనెక్ట్ అవ్వడం, షార్ట్ సర్క్యూట్ అంటే లోపల ఏదైనా డ్యామేజ్ ఇంటర్నల్గా కాలిపోవడం లాంటివి జరుగుతాయి. ఎర్త్ లీకేజ్ అంటే పవర్ లీకేజ్ అవడం, లీకేజ్ సర్క్యూట్ అంటే సేమ్ పవర్ లీకేజ్ అవడం లాంటివి జరుగుతాయి. సో అది మోటార్ హీట్స్ అప్ టు బ్లేడ్స్ రొటేట్ స్లోలీ. సో బ్లేడ్స్ చాలా స్లోగా తిరిగినాయి అంటే మోటార్ అనేది హీట్ ఎక్కడం జరుగుతుంది. ఫ్యాన్ మేక్స్ నాయిస్ అనేది ఇస్తుంది ఖచ్చితంగా. ఏదైనా బేరింగ్ ప్రాబ్లమ్ వస్తుంది ఖచ్చితంగా, ఎంత బేరింగ్ రిపేర్ చేసినా ఖచ్చితంగా నాయిస్ అనేది ఉంటుంది. ఫ్యాన్ బాడీ ఈజ్ నాట్ రివాల్వింగ్. ఫ్యాన్ బాడీ అనేది ఈ మాత్రం కూడా రొటేట్ అవ్వదు, ఓన్లీ లోపల బ్లేడ్సే రొటేట్ అవుతాయి. అదర్ ఫాల్ట్స్ అక్కర్ ఇన్ షాఫ్ట్, కార్డ్స్ అండ్ ప్లగ్స్. ఇంకా ఏదైనా అదర్ ఫాల్ట్స్ ఏదైతే షాఫ్ట్ పోవడం కానీ లేదా పవర్ ప్లగ్స్ కార్డ్స్లో కానీ ఏమైనా ప్రాబ్లం రావడం కానీ జరుగుతాయి. టెస్టింగ్ ప్రొసీజర్. ఈ టెస్టింగ్ ప్రొసీజర్ సేమ్ నేను మీకు సీలింగ్ ఫ్యాన్లో చెప్పినవి ఉంటాయి. సేమ్ టెస్టింగ్ ప్రొసీజర్ అన్న ఏం మార్పు లేదు, సేమ్ అదే టెస్టింగ్ ప్రొసీజర్ ఖచ్చితంగా రాయండి. ఓకేనా. సో రిపేర్లో కూడా సేమ్, ఇంకా రిపేర్ రాలేదు మీకు దాంట్లో. సో ఇందులో రిపేర్ వచ్చింది. మీకు సీలింగ్ ఫ్యాన్లో రిపేరింగ్ ఆప్షన్ అనేది వాడు ఇవ్వలేదు, ప్రికాషన్స్ ఇస్తారు డైరెక్ట్గా. అంటే మనం చెక్ చేసుకోవడం అలాగే అన్నీ కూడా మీకు డయాగ్రామ్స్ ఇచ్చేసాడు. కాబట్టి ఇందులో మీకు అందులో డయాగ్రామ్స్ ఇచ్చాడు, ఇందులో డయాగ్రామ్స్ ఇవ్వలేదు. సో అన్నీ మీకు ఏంటంటే డైరెక్ట్ మీకు రిపేరింగ్ ప్రాసెస్ ఇచ్చాడు, ఏమేమి చెక్ చేయాలి, ఏ కంప్లైంట్ వస్తే ఏం చెక్ చేయాలి. ఓపెన్ సర్క్యూట్ అండ్ ఫాల్ట్ సర్క్యూట్ వైరింగ్ కెపాసిటర్ రెగ్యులేటర్, జాయిన్ ద డిస్కనెక్షన్ వైర్స్. ఓపెన్ సర్క్యూట్లో ఏమవుద్ది అన్న వైండింగ్ వైర్స్ అనేది డిస్కనెక్ట్ అయిపోయి ఉంటాయి, లేదా వైర్ అనేది కట్ అయిపోయి ఉంటుంది. సో వైర్ని కనెక్ట్ చేస్తే సరిపోతుంది. షార్ట్ సర్క్యూట్ అండ్ ఎర్త్ లీకేజ్ ఫాల్ట్ వైండింగ్ కెపాసిటర్ అనేది సపరేట్ ద కనెక్టెడ్ పార్ట్స్ అండ్ ఇన్సులేటెడ్ దెమ్. సో ఏదైనా షార్ట్ అవుతుందంటే ఏదైనా వైర్స్ టచ్ అవ్వడం కానీ ఇలాంటి జరుగుతుంది, దాన్ని ఏం చేస్తుంది సపరేట్ చేసి దానికి ఇన్సులేటెడ్ వేయడం అనేది చేయాలి ఖచ్చితంగా. ద బ్లేడ్స్ రొటేట్ స్లోలీ అండ్ మోటార్ హీటెడ్. చెక్ కెపాసిటర్ చెక్ చేయాలి. ఆయిల్ అండ్ బుషెస్ చెక్ చేయాలి, లోపల ఎలా పడుతుంది అనేది చెక్ చేయాలి. షాఫ్ట్ అనేది సెట్ ద బ్లేడ్స్ అండ్ ప్రాపర్ యాంగిల్లో అనేది బ్లేడ్స్ చెక్ చేయాలన్నా. చెక్ ఫ్రమ్ షార్ట్ సర్క్యూట్ అండ్ ఎర్త్ లీకేజ్ ఫాల్ ఫ్రమ్ ది రెక్టిఫైడ్. సో ఈ విధంగా ఉంటుంది. ద ఫ్యాన్ ఈస్ గివ్ నాయిస్. సెట్ బ్లేడ్ యాంగిల్ అనేది కరెక్ట్గా చెక్ చేయాలి. ఆయిల్ బుషెస్ చెక్ చేయాలి. అండ్ అలాగే షాఫ్ట్ రొటేట్స్ చెక్ రొటేటింగ్ రోటర్ షాఫ్ట్ రొటేటర్ దగ్గర ఏమైనా షాఫ్ట్ వస్తుంది అంటే మనకి ఏం కాదు, బేరింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేయాలి. ఫ్యాన్ బాడీ ఈజ్ నాట్ రివాల్వింగ్.
చెక్ గేర్ అండ్ ఆసిలేషన్. సో ఫ్యాన్ బాడీ అనేది అన్న రొటేట్ అంటే మొత్తం మనకి ఆసిలేట్ అవ్వకపోతే గేర్ బాక్స్ అనేది చెక్ చేయాలి. సో ఈ విధంగా ఇచ్చాడు ప్రికాషన్స్ చూడండి. సో డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆయిల్ వెన్ ది ఫ్యాన్ ఆఫ్ ద మోటార్. సో ఆయిల్ అనేది ఏమన్నా ఎక్కువగా పోసేయకూడదు నాన్న ఫ్యాన్ ఏమన్నా చెక్ చేస్తున్నప్పుడు. ద ఫ్యాన్ షుడ్ బి ఎర్త్డ్ ప్రాపర్లీ, ఎర్తింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ఆల్వేస్ డస్ నాట్ టెస్ట్ విత్ సిరీస్ విత్ సప్లై. టెస్ట్ చేసినట్టు ఖచ్చితంగా సిరీస్ టెస్ట్ ల్యాంప్తోనే టెస్ట్ చేయాలి, ప్యారల్గా కాదు. ఓకే, సో చూసారు కదా ఈ విధంగా దీని యొక్క ప్రాసెస్. సో ఈరోజు మీకు ఓన్లీ సీలింగ్ ఫ్యాన్ ఇస్తాను, ఎందుకంటే వర్క్షాప్ సార్ ఇచ్చిన వర్క్ ఉంది. సో అందుకని మీకు ఓన్లీ కూడా సీలింగ్ టేబుల్ ఫ్యాన్ కోసం మాత్రమే చెప్తున్నాను ఈరోజు. సో రేపు మీకు ఏంటంటే హీటింగ్ ఎలిమెంట్. సో ఏంటది రేపు మీకు చెప్పేది ఏంటంటే నేను వాటర్ హీటర్స్ కోసం చెప్తున్నాను. వాటర్ హీటర్స్ అంటే మన 2 టైప్స్ ఆఫ్ వాటర్ హీటర్స్ ఉన్నాయి. ఏవేంటవి ఇమ్మర్షన్ వాటర్ హీటర్ అండ్ గీజర్. ఇమ్మర్షన్ వాటర్ హీటర్ అనేది మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే మామూలుగా బకెట్లో పెట్టి హీట్ చేసుకుంటారు, అది ఇమ్మర్షన్ హీటర్ అనేది. గీజర్స్ అనేవి ఏంటి మన వాష్రూమ్స్లో ఫిక్స్ చేసుకునే వాటర్ హీటర్ సంబంధించి రేపు మనకి రెండాట్ల కోసం కూడా మీకు చెప్తాను. సో రెండు కూడా ఎందుకంటే ఇమ్మర్షన్ హీటర్ గురించి పెద్ద టాపిక్ ఉండదు, జస్ట్ దాని వర్కింగ్ ఎలా ఉంటుంది, దాని కన్స్ట్రక్షన్ ఐడెంటిఫికేషన్ ఫాల్ట్స్, దాంట్లో పెద్ద ఫాల్ట్స్ అంతా కూడా పెద్ద ఉండదు, జస్ట్ ఒక 2 పేజెస్ ఉంటుంది అది. దాని తర్వాత గీజర్ కోసం కొంచెం మనకి టాపిక్ అనేది ఉంటుంది, దాని యొక్క ఫాల్ట్స్, దాని యొక్క ఐడెంటిఫికేషన్ అన్నీ కూడా ఉంటాయి. ఓకేనా, సో ఈ విధంగా మనం గీజర్ కోసం చెప్పుకుంటాం. ఓకేనా, దీని తర్వాత వెట్ గ్రైండర్స్, రూమ్ హీటర్స్, మిక్సీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. మొత్తం మీకు ఇవన్నీ కూడా పార్ట్స్ అనేవి జరుగుతుంటాయి మీకు. నెక్స్ట్ వాషింగ్ మిషన్ ఒకటి ఉంటుంది. వాషింగ్ మిషన్ కోసం మనకి నా దగ్గర బుక్లో లేదు, నేను నెట్లో చూసి డౌన్లోడ్ చేసి చెప్తాను మీకు వాషింగ్ మిషన్ ప్రాపర్గా. ఓకేనా, సో ఈ విధంగా అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఓవెన్స్ ఉంటాయి, మైక్రో ఓవెన్స్ ఉంది, సో దీనికోసం కూడా తెలుసుకోవాలి మీరు. ఇవన్నీ కూడా మన ఇంట్లో వాడే మోటార్స్. అండ్ టోస్టర్ అంటే ఏంటంటే బ్రెడ్ టోస్ట్ చేసేది, సో దానికోసం కూడా తెలుసుకోవాలి. చాలా ఇళ్ళలో వాడతారు టోస్టర్ అనేది, బట్ మన చాలా రెగ్యులర్ అది ఎక్కువ మనకి ఏంటంటే బేకరీస్లో వాడదాం. కొన్ని ఏరియాస్లో చూసుకుంటే ఇళ్ళల్లో ఒక టోస్టర్ అని కొనుక్కొని వాళ్ళ బ్రెడ్ హీట్ చేసుకుని బ్రెడ్ తినేసి వాళ్ళు ఉంటారు కదా. సో ఇలాంటి వాటి కోసం మనం చెప్పుకోవాలి. సో వీటి కోసం ఖచ్చితంగా చెప్తారు. సో మెయిన్ టాపిక్స్ చెప్తున్నాం, చాలా ఇంపార్టెంట్స్ ఇవి. ఏమన్నా డౌట్స్ ఉంటే ఫోన్ చేసి అడగండి. ఖచ్చితంగా కూడా మీకు ఎలా రిపేర్ చేసుకోవాలో అన్నీ కూడా నేను చెప్తున్నాను. ఏ కంప్లైంట్స్ వస్తాయి, దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేయాలనేది, ఎలా టెస్ట్ చేయాలనేది కూడా చెప్తున్నాను. ఓకే.